కులగణన నా ఇంట్లో జరగలేదు. మరి నేను వాళ్ళకు బీసీనా, ఎస్టీనా అని ఎట్లా తెలుసు? దిస్ లాజిక్ ఆలోచించండి మీరు అక్కడ ఉన్న మిత్రులందరూ. సో ఇట్స్ టోటల్లీ ఫేక్. కాకపోతే ఎంతో కొంత చేసిండ్రు, దాన్ని తీసుకొచ్చిండ్రు, దాన్ని మసిపూసి మారడికాయ చేసిండ్రు. బీసీల ప్రాబల్యం తగ్గించాలని ఒక కుట్రపూరితమైన కక్షతోని రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలంటే అది తప్పు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారని ఆయన గ్రహించి ఏదో ఒక ఇష్యూని తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ అది అనుకోకుండా అది పాపం పోయి ప్రధానమంత్రి గారి మీద పడ్డది. ఎందుకంటే ఆయన నోటీస్ సడన్ గా వచ్చేసింది, ప్రధానమంత్రి వచ్చింది కదా, దాన్ని ఇష్యూ చేసినాం అనుకోండి, ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సంకల్పం గుద్దుకుంటూ ఇక ఆయనకు ప్రధానమంత్రిని పైకి మెచ్చుకుంటూ గొడవ చేస్తారని చెప్పేసి ఆయన అనుకున్నాడు. సరిగ్గా అదే జరుగుతుంది. ఏం లేదు, వీళ్ళిద్దరిని బిజీ ఉంటారు. రేవంత్ రెడ్డి పని ఏంటంటే ఆయన పని ఆయన చేసుకోవాలి, ఇటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళని గొడవలు రేపాలి, వాళ్ళన్న వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్, ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉద్దేశం. అదొక పాయింట్. నెంబర్ 2, రేవంత్ రెడ్డి గారు పాపం అడ్వైజర్స్ సరిగ్గా లేరు. ఆయన వర్డ్ ఏదైతే వాడిండో రిపీటెడ్ గా అన్నాడు, మళ్ళా లీగల్లీ కన్వర్టెడ్. ఆ పదమే వాడద్దు ఆయన. లీగల్లీ కన్వర్టెడ్ అన్న పదం ఎంత పెద్ద క్రైమ్ అంటే ప్రధానమంత్రి అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాయని ప్రధానమంత్రి గారు లీగల్లీ కన్వర్టెడ్ అనలేదు. ప్రధానమంత్రి గారు కులము అవన్నీ కూడా లీగల్ గా కన్వర్ట్ అయినాయి అన్నారు. ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా అనలేదు. ఈ రోజు కొంతమంది బీజేపీ నేతలు అయితే డైరెక్ట్ గా ఏ కులం మీది, రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అని అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్పాలి మీరు వినండి పూర్తిగా, నా ఫ్లో పోతుంది. ఆయన ఏమన్నాడు అంటే లీగల్లీ కన్వర్టెడ్ అంటే ఈయన అధికారంలో ఉండి అప్పుడు సీఎం ఉండి ఏది మోడీ గారు సీఎం గా ఉండి లీగల్ గా కన్వర్ట్ అయ్యిండు అన్న అర్థం వస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మాట్లాడు, అది తప్పు అంటున్నా నేను. ఎందుకంటే ఒక వ్యక్తి లీగల్ గా కన్వర్ట్ అయిందంటే అంటే ఆయన ఒక బలమైన ఆధారాలతో కన్వర్ట్ అయ్యిండు అన్నాడు. అది చాలా తప్పు వర్డ్. ఆయన ఫ్లూక్ అనాల్సింది. ఆయన ఏదో ఆయన పాపం బీసీ కాదు, ఓసీలో ఉండే తర్వాత బీసీ అయిపోయింది అంటే వేరే ఉంటుండే. ఇక్కడ దొరికిపోయాడు. ఇక్కడ కూడా వీళ్ళకు పాపం వీళ్ళకు కూడా పాయింట్ దొరకట్లేదు. బీజేపీ లో కూడా సరైన వర్డ్స్ దొరకట్లేదు మాట్లాడడానికి. కరెక్ట్ గా ఒక అడ్వకేట్ లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళతో అంత లా పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు సీఎం గారి మీద కేసు వేసి ఆయన మీద యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళకి అంత టైం కూడా లేదు పాపం. సో ఇవన్నీ ఏంటంటే ఇది అనుకోకుండా జరిగింది. రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చింది, ఆయన ఇప్పుడు ఇరుక్కుపోయాడు. సో ఇప్పటికైనా కూడా బీజేపీ వాళ్ళ లీగల్ టీమ్ రాజమౌళి గారు మీ మాటకి అడ్డొచ్చాను. ఇందాక మీరు అన్నారు ఆయనకి ఎవరో స్క్రిప్ట్ రాసిన వాళ్ళు ఎవరో సరిగ్గా రాయలేదు, వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అంటారు. మళ్ళీ ఏమో అనుకోకుండా నోటి నుంచి వచ్చింది అంటారు. రెండింటి మధ్య క్లారిటీ లేదు. అవును, అంటే ఇప్పటికైనా ఆయన తర్వాత క్లారిటీ ఉన్నది. ఇక్కడ ఆయన సడన్ గా అనేసిండు, వీళ్ళు కవర్ చేసుకురాలేదు ఆయన ఎంబడున్నారు. అది నా ఉద్దేశం. ఇప్పుడు గొడవ జరిగి 12 hours అవుతుంది, ఇప్పటికైనా దాని మీద వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు అంటున్నాను నేను. ఇప్పుడు అర్థమైనా? రైట్, ఓకే. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు సంగతి ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా రాహుల్ గాంధీ మీద దుమ్మెత్తిపోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు ఒక కులం లేదు, మతం లేదు, ఏం లేదు. ఆయన మొత్తం కళగుర గంప లెక్క ఉన్నది. ఆయన మీద చేయొచ్చు కదా, అది పక్కన పెడదాం. కమింగ్ టు ది పాయింట్ ఏంటంటే అక్కడ నరేంద్ర మోడీ అండ్ యోగి ఆదిత్యనాథ్ దుమ్ము రేపుకపోతున్నారు కుంభమేళలో. ఆ ప్రపంచాన్ని తట్టుకోలేకుండా వీళ్ళు రాష్ట్రాలలో ఏదో ఒక చిన్న పెట్టాలని చూసిండ్రు. అటు ఖర్గే ఒక పుల్ వేసిండు, ఇది దీంతో దరిద్రం పోతుంది అన్నాడు, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఈయన పాపం రేవంత్ రెడ్డి కూడా ఏదో ఒకటి ఇక్కడ నుంచి పుల్ అనాలి కదా. ఇక్కడ తెలంగాణ నుంచి అద్భుతమైన భక్తులు పోతున్నారు. అవన్నీ చూసి వీళ్ళకు తట్టుకోలేకపోతున్నారు ఆ బాధని. సో దాన్ని కవర్ చేయడానికి ఇట్లాంటి ఏదేదో వాగుతూ ఉంటారు. ఎస్పెషల్ గా వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఈర్ష్య స్వభావంతో. అంటే నేను ప్రధానమంత్రిని మెచ్చుకోవట్లేదు, యోగిని మెచ్చుకోవట్లేదు. ఆ కుంభమేళలో జరుగుతున్న హిందుత్వాన్ని 45 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ 60 కోట్లు. సారీ టు సే దిస్ వర్డ్, ఇది సబ్జెక్ట్ కాకపోయినా కూడా సబ్జెక్ట్ ఇంటర్లింక్ అయిన సబ్జెక్ట్ మనం మాట్లాడుతున్నాం ఇవాళ. ఆ ఈర్ష్య స్వభావంతో అంటే హిందువులల్లా దాదాపుగా 60 కోట్ల మంది ఈ పాటికి దర్శించుకున్నారు అక్కడ. దాన్ని తగ్గించడానికి కోసం ఇట్లాంటి నిర్దిష్ట కుట్రలు పండుతున్నారు వీళ్ళంతా కలిసి. ఎంతమంది కలిసినా కూడా హిందువుల్లో కూడా చైతన్యం వచ్చింది. హిందువులు పార్టీలకు సంబంధం లేకుండా ఈవెన్ కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా వచ్చి స్నానం చేసిపోయిన ఆయన. సో వాళ్ళు అది కూడా భరించలేకపోతున్నారు. ఏది ఏమైనా కూడా వీళ్ళు ఆకాశం మీద ఉమ్మేస్తున్నారు.
అది వచ్చి మళ్ళీ వీళ్ళ ముఖాల్లో పడుతుంది. అట్లా అని చెప్పేసి నరేంద్ర మోడీ కులం ఇక్కడ ఇంపార్టెంట్ కానే కాదు, ఆయన బీజేపీ ఓసేటండి. అరే ఇవాళ ఆయన అంటే ఇక్కడ రాజమౌళి గారు నాయకుడు ఆయన. రాజమౌళి గారు ఇక్కడ సన్న గీత ఒకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేయాలి. అసలు ప్రధాని గారు ఓబీసీ అని ఎక్కడికి వెళ్ళినా డప్పు కొట్టి చెప్పుకునేదే బీజేపీ పార్టీ కదా. మరి వాళ్ళు అలా చెప్పుకుంటున్నప్పుడు యువత వాళ్ళు కౌంటర్ చేయరా? దాని గురించి చెప్పండి మీరు. చెప్పుకొని వాళ్ళు డప్పు కొట్టుకోవచ్చు, వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నప్పుడు మరి దాని గురించి ఏది ఏంటి అనేది క్యాల్కులేషన్ చెప్పడం కాంగ్రెస్ తప్పేలా అవుతుంది? మేము ప్రధానమంత్రి గారు ఓబీసీ 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 అని ఎక్కడికి వెళ్ళినా చెప్పుకునేది బీజేపీ పార్టీయే కదా, కాదంటారా? చెప్పుకొని ఆయన ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆయన మంచి చేస్తున్నారు వాళ్ళంటే అన్నిట్లో ఉన్నాయండి. ఇది భారతదేశం, మనకు స్వతంత్రంగా ఉండి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడొద్దని ఎవరు అంటలేరు. ఇప్పుడు నేను ఈవెన్ ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని కూడా నేను తప్పు పట్టడం లేదు. నేనేమంటున్నా అంటే ప్రజలలో చిచ్చు కొడుతున్నారు అంటున్నాను నేను. ప్రజల లోపల ఏదో హిందువులు ఏకమవుతున్నారు, వీళ్ళని విడగొట్టాలనే ఉద్దేశం, బీసీలంతా తెలంగాణలో ఏకమవుతున్నారు, వీళ్ళని విడగొట్టాలనే ఉద్దేశం. ఆయన నడుచుకొని మళ్ళీ ఆయనే అన్నాడు పాపం, నేను ఇదే చివరి రెడ్డిని అని అంటున్నాడు. మొన్న అట్లనే మన తెలంగాణ వచ్చినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు నేనే చివరి ముఖ్యమంత్రి అని. అట్లనే పాపం నిజమే కావచ్చు, వీళ్ళు ఒప్పుకుంటున్నారు, అన్ని కాంగ్రెస్ వాళ్ళకే వెళ్ళచ్చు. సో ఈయన చివరి ముఖ్యమంత్రి కావచ్చు, నెక్స్ట్ బీసీ రాజ్యం రావచ్చు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం వెంకటరెడ్డి గారితో, ఎస్ సార్ మళ్ళీ వస్తా, వెంకటరెడ్డి గారితో మాట్లాడతాం. వెంకటరెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ప్లీజ్. ఇప్పుడు ఒకటండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి బయటలో చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే ఆయన అంతకుముందు అగ్రకులాలలో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చినాక 2001లో కన్వర్ట్ లీగల్లీ కన్వర్ట్ అనే మాట అవమానకరంగా ఉంది. అది అంటే అది ఆయన పీరియడ్లో జరగలే. అది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్